ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు, సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రవి తన ఓన్ హౌస్లో ఉన్నాడు, సింహరాశిలో. శుక్రుడు నీచబడి కేతువుతో కలిసి ఉన్నాడు. అదేవిధంగా కర్కాటకంలో బుధుడు మరియు బుధుడి యొక్క రాసుల్లో అంటే మిథునంలో కుజుడు, వృషభంలో గురువు, మీనంలో రాహువు, శని వక్రించి కుంభంలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, ఎప్పుడు నేను లగ్నాన్నే ప్రాధాన్యంగా తీసుకుంటాను, లగ్నం తెలియని వారు రాశించి తీసుకోండి, ఏ విధంగా ఉండబోతుంది, ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు పాజిటివ్ ఫలితాలు ఇస్తున్నాయి, ఏ గ్రహాల విషయాలు జాగ్రత్త వహించాలి, ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ ఆ లలితా అమ్మవారిగా భావిస్తూ అంటే కొంతమందికి ఏమవుతుందంటే కేవలం ఇది ఒకటే కాకుండా వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా ఏం చూసుకోవాలనేది ఉంటుంది. ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఆఖరి వరకు చూడండి. ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. ఈ వారం మీకు కనుక చూసుకున్నట్లయితే 12లో ఓన్ హౌస్లో రవి ఉన్నాడు. కాకపోతే లగ్నంలో మీకు శుక్రుడు, కేతువు కలిసి ఉన్నారు. ఈ శుక్రకేతువులు కలిసి ఉంటూ ఈ వారం అసలు ఎలా ఉండబోతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటి, ఈ వారము మీకు మొదటి రోజుతో ఓన్ హౌస్లో చంద్రుడు ఉంటున్నాడు. ఇది కొంతవరకు 1వ తేదీ ఏదైనా వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత వాతావరణం ఇస్తుంది. కాకపోతే 2, 3 తేదీలు మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, ఎందుకంటే 12వ స్థానంలో అమావాస్య యోగం, ఇన్వెస్ట్మెంట్ స్థానంలో అమావాస్య యోగం పడుతుంది. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లోని, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల్లోని, వివాహ జీవిత భాగస్వామితో ఉండేటువంటి అంశాల్లోని కొంత జాగ్రత్త వహించాలి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక 4, 5, 6 తేదీలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ రాశిలో చంద్రుడు, కేతువు, శుక్రుడు సంచారాలు ఉన్నాయి. కాబట్టి ఈ పర్టికులర్ అంశంలో ఎవరికైనా మీరు ధనం ఇచ్చేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరియు 7వ తేదీ కాస్త లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఈ వారం మొత్తము కూడా ప్రధానంగా మీకు ఎప్పటి నుంచో శుక్రుడు లగ్నంలో సంచరించడం అనేటువంటిది, అంటే కేతువు లగ్నంలో సంచరించడం అనేటువంటిది, శుక్రుడు 25వ తేదీ నుంచి ఎప్పుడైతే లగ్నంలోకి వచ్చాడో అక్కడి నుంచి కొంతవరకు తెలియని ఒక వైరాగ్యము, ఒక ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళడము, కొంత పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడము, కుటుంబ సభ్యులతో ఏదో తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరగడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. మరి దీనికి ఏమిటి పరిహారము అంటే చాలా సింపుల్గా ఏమీ లేదు, లక్ష్మీ గణపతి ధ్యానం చేస్తూ ఉండడమే దీనికి అద్భుతమైనటువంటి పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. అయితే శుక్రకేతు గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి. అలాగే దీంతోపాటు పర్టికులర్గా మీరు గమనించుకున్నట్లయితే కాస్త మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ పరంగా ధనయోగం ఉంది, భూమి మూలంగా, గృహం మూలంగా, చదువు వల్ల కొంతమందికి చూడండి స్కాలర్షిప్స్ వస్తుంటాయి. అటువంటి వాటి మూలంగా కూడా కొంతవరకు ధనయోగం చూపిస్తుంది. ఎందుకంటే 4వ అధిపతి భాగ్యంలో ఉన్నాడు. చతుర్థాధిపతి భాగ్యం అనేటువంటిది విద్యా సంబంధించినటువంటి విషయంలో దీన్ని తీసుకెళ్తుంది. కానీ తెలియని ఇక్కడ విషయం ఏంటంటే, లగ్నంలో ఎప్పుడైతే శుక్రకేతువులు ఉన్నారో ఎన్ని మీకు కలిసి వస్తున్నా సరే ఏదో తెలియని ఒక వైరాగ్య ధోరణి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 7వ అధిపతి ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉన్నాడో ఇది కొంతవరకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి, ఎందుకంటే శుక్రరాశుల్లో ఉన్నది, వివాహం చేసుకునేటువంటి అనుకూలత వాతావరణం వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ పంచమంలోకి శని రావడం వల్ల కొంత పెద్దవాళ్ళ వల్ల కావచ్చు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వల్ల కావచ్చు, కొంతమంది మిత్రులుగా ఉంటూ శత్రుత్వాన్ని వహించే వాళ్ళ వల్ల కావచ్చు, కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటుంది వివాహ సంబంధించిన విషయంలో. బికాజ్ ఆఫ్ మీకు 7వ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఆ రాహు ధూమవర్ణం అనేటువంటిది ఒక పేరు ఉంటుంది. అంటే ఏమిటి, ఒక మాయలాగా
తెలియకుండా ఒక మాయలా జరుగుతుంటుంది. అయితే ఇట్లాంటి సమయాల్లో పర్టికులర్గా మీకు వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేయాలి. అయితే మీకు వివాహ సంబంధాలన్నీ కూడా ఇక్కడ మీకు విదేశీ సంబంధాలు ఎక్కువగా కుదురుతాయి. బిజినెస్ లైన్స్లో ఉండేటువంటి వాళ్ళు మూలంగా కుదురుతుంది. బంధువర్గంలో లేనట్లయితే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో ఆ జాబ్ చేసేటువంటి ప్రదేశంలో వాళ్ళ పరిచయాల ద్వారా మీకు వివాహం కుదరడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఉద్యోగరీత్యా అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత పేరు ప్రఖ్యాతులు ప్రమోషన్స్ గోచరిస్తున్నాయి. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా కాస్త మీరు ఈ లగ్నంలో శుక్రకేతువులు ఉన్నందుకు కాస్త గోవులకి గ్రాసము, ఆకుకూరలు, తీపి చపాతీలు ఇటువంటివి తినిపిస్తూ ఉండండి. దేశీవాళి గోవుకి ఖచ్చితంగా రిలీఫ్ అనేటువంటిది వచ్చి తీరుతుంది. ఈ శుక్రుడు కేతువు కలయిక ఈ నెల 18వ తేదీ వరకు ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మీరు ఎవరికి ధనం మాత్రం ఇవ్వకండి. ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామస్మరణ చేయండి, అనే విధాలు బాగుంటుంది. చాలామందికి ఏంటంటే ఒక చిన్న అపోహ ఉంది. ఏమిటంటే మరి ఈ గోచారంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి కదా, మరి నాకు ప్రమాదం వస్తుందా, ఏమవుతుంది అని. గోచార గ్రహాలు అసలు మన మీద ఎంత పర్సంటేజ్ పనిచేస్తాయి, మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహం ఎంతవరకు పనిచేస్తుంది అంటే, గోచారం అనేటువంటిది కాలం అన్నమాట. బయట ఉండేటువంటి ఒక ట్రాఫిక్ అనుకోండి, బయట ఉండేటువంటి అట్మాస్ఫియర్ అనుకోండి, సిచ్యువేషన్స్ అనుకోండి, ఇవన్నీ గోచారం. జన్మజాతకం అనేటువంటిది మన స్ట్రెంగ్త్, మనం పూర్వజన్మల్లో ఎటువంటి కర్మ చేశాము, ఒకరికి చక్కగా విద్య నేర్పామా, లేనట్లయితే ఒకరికి సహాయం చేసామా, ధన సహాయం చేసామా, మాట సహాయం చేసామా, లేకపోతే ఒకరిని ఇబ్బంది పెట్టామా, ఒకరిని మానసికంగా క్షోభ పెట్టామా, ఇవన్నీ కూడా మనం పూర్వజన్మ చేసుకున్న కర్మను బట్టి మన జన్మజాతకంలో ఉండేటువంటి లగ్నం నుంచి ద్వాదశ భావాలు ఏవైతే ఉన్నాయో, నవగ్రహాలు, అందులో ముఖ్యంగా 2 ఛాయాగ్రహాలు ఉన్నాయో, అవి భగవంతుడు గొప్పగా తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్. అంటే చూడండి, మనం ఒక కారులో వెళ్తున్నాం, ఉదాహరణకి సిగ్నల్ పడింది, అయినా చూసుకోకుండా దాటేసాం. వెంటనే ఏం చేస్తుంది, కెమెరా అక్కడ ఫోటో తీస్తుంది, మనకి ఫైన్ వచ్చేస్తుంది. అలాగే చాలా గొప్ప సాఫ్ట్వేర్ భగవంతుడు క్రియేట్ చేసింది ఏంటంటే ఈ నవగ్రహాలు. నువ్వే తప్పు చేసినా ఇమీడియట్గా స్నాప్షాట్ వెళ్ళిపోతుంది, నువ్వు నెక్స్ట్ జన్మలో అనుభవించాలి. నువ్వే మంచి చేసినా ఇమ్మీడియట్గా వెళ్తుందండి, అది కూడా ఉంది. అంటే ఎలాగా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మీ యొక్క రవి బాగోలేడు అంటే దాని అర్థం ఏమిటంటే, మీరు పూర్వజన్మల్లో మీ యొక్క అధికారం దుర్వినియోగం చేశారు. రవి చాలా బాగున్నాడంటే అప్పుడు ఏం జరుగుతుందంటే, మీకు మంచి తండ్రి ద్వారా సహకారం, గవర్నమెంట్ ద్వారా సహకారం, రాజకీయంగా ఇప్పుడు ఇవాళ రేపు ఉండేటువంటి రాజకీయాలు రవి ఒకటే కాదు, రాహు శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. బట్ ఆరోగ్యం బాగుంది అంటే రవి. అంటే పాస్ట్ లైఫ్లో ఎవరికో మీరు ఈ ఆరోగ్య సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే అధికార సంబంధించిన విషయాలు కానివ్వండి, తెలుసో తెలియకో అజ్ఞానంలోనో స్వార్థం కోసమో ఏదో తప్పిదం జరిగింది అక్కడ. సో దాన్ని మీరు సెట్ చేసుకునే దానిలో ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఈ లైఫ్లో నేనేం చేయగలను అనే దాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే మానసికంగా ఎక్కువ కృంగిపోతున్నాము, మూన్ యొక్క స్థితి బాగాలేదు, లేదా 4వ స్థానాధిపతి స్థితికి సంబంధించింది ఎక్కడో ఏదో మిస్టేక్ చేశాను పాస్ట్ లైఫ్లో అని మీరు రియలైజ్ అవ్వగలగాలి. అదేవిధంగా మార్స్ అంటే కుజుడు, అన్నదమ్ములతోని, భూములతోని, దేనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క కుజ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది పర్టికులర్గా మీరు ఎక్కడో డిఫెక్ట్ చేశారు. అంటే ఎవరిదో భూమి లాక్కోవడము, కబ్జా చేయడము, లేదా అన్నదమ్ములకి సమానంగా రావాల్సినటువంటి దాన్ని మీరేదో స్వార్థం కోసం లాగేసుకోవడము, ఇట్లాంటివి ఏవో జరిగినప్పుడు అన్నదమ్ముల మూలంగా గొడవలు రావడము, భూమి మూలంగా వివాదాలు రావడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది స్వార్థం కోసం మీరు న్యాయంగా ఉన్నా వాళ్ళు ఏదైనా కబ్జా చేశారంటే అది వాళ్ళకి మళ్ళీ అది ఉంటుంది, దాని ప్రభావం ఉండదని కాదు. ఇలా ఒక్కొక్క గ్రహము మీరు చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా భగవంతుడు పర్ఫెక్ట్గా అక్కడ పెడతాడు. అంటే ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి వదిలేశాడు, అది దాని పని చేస్తూ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి ఎలా అయితే మనం సిగ్నల్ దగ్గర ఈ గ్రీన్ లైట్ పడినప్పుడు ఒక రకంగా, రెడ్ లైట్ పడినప్పుడు ఏదైనా వెహికల్స్ వెళ్తుంటే ఫోటోస్ తీసి ఎలా ఇస్తుందో ఇది కూడా అంతే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏమీ భయపడకుండా అసలు మనం ఎందుకు ఈ జన్మం అంటే ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం, వాట్ ఈస్ ద రీజన్, పర్పస్ ఏమిటి, ఈ జన్మ రావడానికి గల పర్పస్ ఏమిటి అనేటువంటిది మీ లగ్నము మీ ఆరోభావం చెప్తుంది. మీరు ఎందుకు ఎంతో కష్టపడ్డా సంపాదించలేకపోతున్నారంటే మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, అసలు ఏ మార్గంలో ఉంది. జ్యోతిషాస్త్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు ఏ మార్గంలో వెళ్తే సంపాదిస్తారనేటువంటి ఒక గొప్ప విషయాన్ని అక్కడ చెప్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు
ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఒక చూడండి ఎంతో సంపాదిస్తున్నానండి రూపాయి నిలవట్లేదు అంటూ ఉంటారు. కారణం ఏమిటంటే, ఎక్కడో మీరు ఇంట్లో వేస్టేజ్ జోన్‌లో బీరువా పెట్టడమో, లేకపోతే చెయ్యకూడనటువంటి కొన్ని కొన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడమో జరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే, అది ఒక కుండలో మనం వాటర్ పోస్తున్నాము. కానీ ఆ కుండ చిన్న చిల్లుందనుకోండి, ఆ చిల్లు ద్వారా ఎలా అయితే నీరు పోతూ ఉంటుందో, ఆ రకంగా మీ యొక్క ధనం వేస్ట్ అవుతుంది. అదేంటో కూడా తెలుసుకోగలగాలి. అలా 1 కాదు, 2 కాదు, వివాహ సమయాలు తెలుసుకోవచ్చు జ్యోతిష్ శాస్త్రం ద్వారా. ఏ బిజినెస్ చేస్తే బావుంటుందో తెలుసుకోవచ్చు. ఎక్కడ నేను రాంగ్ స్టెప్ వేస్తున్నానో తెలుసుకోవచ్చు. ఏ దేవతా ఆరాధన చేస్తే బావుంటుందో తెలుసుకోవచ్చు. మీరు ఏ రత్నధారణ చేస్తే బావుంటుందో తెలుసుకోవచ్చు. ఏ దేవతా ఆరాధన చేస్తే బావుంటుందో తెలుసుకోవచ్చు. ఎవరికి సేవలు రకరకాలుంటాయి. మీకు మీ యొక్క పూర్వజన్మ కర్మ తొలగిపోవడానికి ఈ జన్మలో ఎవరిని సేవించాలి? అందరినీ సేవించాలి. కానీ ప్రత్యేకంగా ఎవరిని ఎక్కువ మీరు సేవించాలి. ఎందుకంటే మీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏ రూపంలో మీకు కనెక్ట్ అవుతుంది. దాన్ని మీరు ఎట్లా చేసుకోవాలనేటువంటిది మీ పర్సనల్ చార్ట్‌లో ఉంటుంది. మరి గోచారం అంటే కాలము. అంటే ఈ కాలానికి సంబంధించినటువంటిది సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి. సో, ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ధనస్థానం మీద ఫలానా గ్రహం కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి మీరు దీనికి ఏమి చేయాలి? ఇప్పుడు ఎలాగ నిర్ణయం తీసుకోవాలి? ఎట్లా జాగ్రత్తగా ఉండాలనేటువంటి మనం చూడండి ఇప్పుడు బయట వర్షం పడుతుంది. అప్పుడు ఏం చేస్తాం? అమ్మో! వర్షం పడుతుందని గొడుగు పెట్టుకొని వెళ్తాం. అంటే ఏంటి కాలంలో అట్మాస్ఫియర్ లేదా చలి ఉంది కోటేసుకొని వెళ్తాం. బాగా ఎండుంది. అమ్మో! కొంచెం కారులో వెళ్దామండి. అమ్మో! మనం బైక్ మీద వెళ్ళలేమంటాం. అంటే వడదెబ్బ తగులుతుంది. అంటే ఏమిటి కాలంలో ఉండేటువంటి మార్పులను బట్టి మనం ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నామో, గోచార ఫలితాలు మనం వార ఫలితాలు చెప్పుకుంటున్నా, మాస ఫలాలు చెప్తున్నా, ఏం చెప్తున్నా దీనికి సంబంధించిందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల స్థితిగతుల్ని, గోచారంలో ఉండేటువంటి స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీరు పరిపూర్ణమైన విజయాన్ని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.